ఓకే. ఇది ఇక్కడ ఎవ్వరు కూడా డాక్టర్స్ కానీ, మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవ్వరు లేరండి. మేము సర్టిఫైడ్ వెల్‌నెస్ కోచెస్. టెస్ట్ రాసి న్యూట్రిషన్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో సెపరేట్‌గా. ఓకే. నేనైతే కమ్యూనిటీకి 2021 మేలో వచ్చానండి. వెయిట్ పరంగా రిజల్ట్ తీసుకున్నాను. స్కిన్ పరంగా తీసుకున్నాను. అలాగే చాలా మందికి నా ఫ్యామిలీతో ముందు స్టార్ట్ చేసుకొని బెస్ట్ రిజల్ట్ తీసుకుంటూ చాలా మందికి హెల్ప్ చేశాను. అదే మోటోతో రన్ అవుతున్నాను. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి నేను లెక్చరర్‌ని. అలాగే నేను న్యూట్రిషన్ కోర్స్ చేశాను. నేను ఇందులోకొచ్చాకే నేను విడిగా ట్రైనింగ్ కోర్స్ చేసేసాననమాట. దీని గురించి అంతా అసలు ఏంటి స్టడీ చేయాలని. ఆఫ్టర్ దట్ యోగా ట్రైనర్‌ని గూడా. ఇదంతా నా పర్సనల్ అండి. ఓకే. ఇప్పుడు టాపిక్ వచ్చేసి వారికోస్ వీన్స్. మనకి వారికోస్ వీన్స్ అనేవి ఇప్పుడు మేడం అన్నట్టు అరికాళ్ళలో కూడా ఉంటాయి. నేను అదే ఆ మాట అనంగానే నేను అదే టాపిక్ చెప్దాం అనుకున్నాను. మేడం గూడా అదే అన్నారు ఇందాక. ఇందాక మాట్లాడిన మేడం గూడా. చాలా మందికి చాలా రకాలుగా ఉంటాయి వెరికోస్ వీన్స్. పాదాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. తొడల వరకు, థైస్ వరకు స్టార్ట్ అవుతాయి. ఈ వెరికోస్ వీన్స్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కార్డియోవాస్కులర్ ఫంక్షన్ దెబ్బతింటుంది. అంటే ఏంటి రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా లేక గుండె పనితీరు అనేది ప్రాబ్లమ్‌లోకెళ్తుంది. మనం గాని నెగ్లెక్ట్ చేస్తే. జనరల్‌గా ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసేసి ఆ వెయిన్స్‌ని కట్ చేసి నార్మల్‌గా చేస్తారు. అంటే అంటే ముడిపడిపోయిన వెయిన్స్‌ని నార్మల్ చేస్తారు. 1,00,000 పైనే 1,50,000 పైనే అవుతది. నాకు క్లయింట్ పర్సనల్‌గా ఈ రిజల్ట్ తోటే దీనికోసమే వచ్చి రిజల్ట్ తీసుకొనెళ్లారు. సో, నేను కళ్ళారా చూసాను. కాళ్ళకిలా కట్టుకొనొచ్చేవాళ్ళు. అసలు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కాళ్ళకిట్లా ఏంటది ర్యాపర్స్‌లా చుట్టుకొనొచ్చేవాళ్ళు. సో, చాలా సఫరయ్యారు ఆయన గూడా. సో, అది పక్కన పెడితే ఈరోజు టాపికొచ్చేసి ఇదండి వెరికోస్ వీన్స్. ఇక్కడేందంటే జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే మా పేరెంట్స్ ఫోర్ ఫాదర్స్‌కి ప్రాబ్లమ్ ఉండింది. నాకొచ్చింది. ఇలాంటి థాట్స్ ఎక్కువుంటాయి. అసలు హెల్తీ కమ్యూనిటీ, హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మన లైఫ్ స్టైల్ మారితేనే 70% మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పుట్టుకతోటి ఏ రోగంతోటి పుట్టం గదా! చాలా మంచిగా హెల్తీగా పుడుతుంది బేబీ. అక్కడి నుంచి తర్వాత మనకి ఒక ఏజ్ టీనేజ్ దగ్గర తర్వాత 30 ఇయర్స్ వచ్చేసరికి బాడీలో చాలా చేంజెస్ ఒస్తాయి. ఒకప్పుడు ఇలా లేను, ఇప్పుడు ఇలా ఉన్నానని బాధపడే వాళ్ళు చాలా మందున్నారు. ఓకే. ఇదంతా కూడా హెల్తీ ఏజింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, మనము ఇప్పుడు 40లో 40 లాగా చాలా సార్లు చెప్తుంటాను. 30 ఏళ్లలో 25 లాగా కనిపించడం అనేది చాలా అది నిజంగా గాడ్ గిఫ్ట్ అన్నమాట. అంటే ఇక్కడేంటంటే ఇటు 70% మెయిన్‌గా లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఈరోజు టాపిక్‌లోకెళ్తే హెల్తీ అవేర్‌నెస్ టాపిక్ ఇది. ఓకే. జస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవడం కోసం వారికోస్ వీన్స్. వారికోస్ వీన్స్ అనేవేంటి అంటే స్కిన్ కింద సబ్‌క్యూటేనియస్ అంటే స్కిన్. క్యుటేన్ అంటే స్కిన్. స్కిన్ లేయర్‌ని క్యుటేనియస్ అంటారు. సబ్‌క్యూటేనియస్ అంటే స్కిన్ లోపల ఉండే లేయర్ అన్నమాట. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అంటాం గదా! అలాగా లేయర్ లోపల ఉండేది. ఓకే. ఇక్కడ ఒక్క మేడం, నిమిషం. మేడం ఆ! స్లైడ్ చేంజ్ అవ్వలేదు మేడం. డిస్క్లైమర్ దగ్గర ఆగండి. అవునా సార్? ఇప్పుడు డిస్క్లైమర్ దగ్గరే ఉంది. మారలేదు మేడం. మారలేదా? మారలేదు. డిస్క్లైమర్ దగ్గర ఆగిపోయింది స్లైడ్. ఎందుకు సార్? నాకేనా? ఒక్కసారి అందరికి అలాగే ఉందా? నాకిక్కడ ఇంకా స్లైడ్ చేంజ్ అవుతుంది. ఎవరన్నా చెప్తారా? ఇంకెవరికన్నా జిఎస్ శ్రీలత రావు ఉన్నారు. గారున్నారిక్కడ. శ్రీలత గారు నాకు కెమెరాలో కనబడుతున్నారు. ఇవ్వండి మేడం మేడం. మీకు స్లైడ్ కనబడుతుందా? లేదు మేడం. అంతా బాగుంది. ఓకే. ఓకే. ఏం స్ట్రక్ అవ్వలేదు గదా! లేదు మేడం. ఇప్పుడు అవ్వలేదు. కాలు బొమ్మ ఇది కనబడుతుందా? కాలు బొమ్మ కాదు కానీ ఆ! డిస్క్లైమర్ అని ఉంది. ఓహ్! ఓకే. ఓకే. సార్ ఎవరన్నా షేర్ చేస్తారా పోనీ? నేను మళ్ళీ షేర్ చేయనా సార్ ఒకసారి? ఒకసారి ట్రై చేయండి మేడం. లేదంటే నాకు పంపిస్తే నేను షేర్ చేస్తాను. ఓకే. ఒక్క నిమిషం సార్. ఎక్కడన్నా ప్రాబ్లమ్ అయిందేమో. ఇప్పుడు సార్? ఓకే మేడం. ఇప్పుడు వస్తుంది. వస్తుందా? కంటిన్యూషన్. ఇప్పుడు ఓకే గదా? మారింది మేడం. చేంజ్ అవుతుంది. ఓకే. ఓకే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఇక్కడ చూడండి వారికోస్ వీన్స్ అనేవి స్కిన్ కింద లేయర్‌లో డయలేటెడ్‌గా ఉంటాయి. డయలేటెడ్‌గా అంటే ఏంటంటే బయటికి విజిబుల్‌గా కనిపిస్తాయి. అంటే ఒక పాలిథిన్ కవర్ వెనకాల మన చెయ్యి పెడితే ఎలా మసకగా కనిపిస్తుందో సేమ్ వారికోస్ వీన్స్ కూడా నీకు ఇవి ఎంత అంటే 3 మిల్లీమీటర్స్ నుంచి ఫార్మ్ అవుతూ వస్తాయి. ఒక 3 మిల్లీమీటర్లు అంటే చిన్నది ఇది ఇంచ్ కదా! ఇంచ్ కన్నా తక్కువ కదా! మిల్లీమీటర్ అంటే చాలా తక్కువలో నీకు ఈ వారికోస్ వీన్స్ అనేవి స్టార్టింగ్‌లో ఉంటాయి. ఓకే. ఇక్కడ ఈ వెరికోస్ వీన్స్ ఫార్మ్ అవ్వడానికి ఎన్ని రకాల నరాలు, ఎన్ని రకాల వీన్స్ దాంట్లో యాడ్ ఆన్ అవుతాయంటే సెఫనస్ వీన్స్, సెఫనస్ ట్రిబ్యూటరీస్, నాన్ సెఫనస్ సూప్రాఫేషియల్ లెగ్ వీన్స్. ఇవేంటి అంటే సెఫనస్ వీన్స్ అనేవేంటి అంటే మెయిన్‌గా మనకి పాదాలు ఇందాక మేడం అన్నారు చూడండి.
పాదాల దగ్గర నుంచి కొన్ని నరాలు వస్తాయి. ఇప్పుడు మన బాడీ అంతా నర్వ్స్ తో ఉంటుంది కదా, మొత్తం కూడా నరాలతో బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ పాదాల దగ్గర నుంచి వచ్చే నర్వ్స్ కూడా జాయిన్ అవుతాయి. అలాగే సెఫినస్ ట్రిబ్యూటరీస్ అంటే తొడల దగ్గర నుంచి, మోకాళ్ళ దగ్గర నుంచి, అరికాళ్ళ దగ్గర నుంచి, పిక్కల నుంచి వచ్చే ప్రతి నరం కూడా, వెయిన్ కూడా ఇక్కడ వెళ్ళి జమ అవుతుంది అనమాట. అంటే ఏంటి, అన్ని అక్కడ వెళ్ళి ముడులు పడిపోతాయి. ఇలాంటి చాలా రకాల వెయిన్స్ కలిసి మనకు అక్కడ ట్విస్టింగ్ ఆఫ్ ది వీన్స్ అయిపోతాయి. అంటే ఏంటి, మనము జడ ఏదైనా చిక్కు పడిపోతే ఎలా అయిపోతుంది, మన జడ కానీ జుట్టు కానీ ఏదైనా చిక్కు పడిపోతాయి కదా దారాలలాగా, ఇలా చిక్కు పడిపోతే ఎలా అయిపోతుందో మన నరాలు కూడా మోకాళ్ళ దగ్గర నుంచి ఈ కింద పాదాల నుంచి ఈ మోకాల వరకు ఆ ఉన్న ఏరియా, థైస్ కూడా కొన్నిసార్లు ఈ మొత్తం ఏరియాలో ఒక్క ఏరియా దగ్గర నరాలన్నీ పీట ముడి పడిపోయినట్టు ముడి పడిపోతాయి. ఈ ముడి పడిపోతే ఏమవుతుంది, ఒక్కసారి ఆలోచించండి. ఒక పైప్ ఉంది, పైపుని గట్టిగా నాట్ చేసేసారు, ముళ్ళు వేసేసారు. అందులో పైప్ లోంచి నీళ్లు పోతాయా? మనం చెట్లకి నీళ్లు కొట్టేటప్పుడే పైప్ ఒక్క రవ ఇట్లా మడత పడితేనే నీళ్లు రావు. ఇట్లా పైప్ ఊడిపోవడమా లేదంటే బర్స్ట్ అవటం జరుగుతుంది. అదే మన నరాలు అయితే ఆలోచించండి, ఎంత డేంజర్ ఆలోచించండి. అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఈ నరాలన్నిటికీ బ్లడ్ సప్లై ఎవరిస్తారు? గుండె దగ్గర ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే నేను అన్నాను కదా, ఈ సెఫినస్ ఈ వారికోస్ వీన్స్ అనేవి మనకి ఆది మూలం ఎక్కడికి తీసుకోబోతుందంటే మనల్ని కార్డియోవాస్కులర్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని అది వెయిట్ పరంగా మనం కంట్రోల్ గా ఉండాలి. మనం తీసుకునే ఫుడ్ పరంగా ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకుంటూ ఉండాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా, బెవరేజెస్ ఎక్కువ తీసుకోకుండా, ఇలాగా పూల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఆ ముడి దగ్గర రక్తం మడుగు అంటాం కదా, మడుగులాగా ఫామ్ అయిపోతుంది. ఈ బ్లడ్ వెనక్కి పోదు, ముందుకు వెళ్ళదు. దీని వల్ల ఏమవుతాయంటే ఆ ఏరియా అంతా కూడా టాక్సిన్స్ ఫామ్ అయిపోతాయి. స్టార్టింగ్ ఎలా ఉంటాయంటే అబ్నార్మల్ వెయిన్స్, ఈ వీన్స్ అంతా కూడా టీలాంజిక్ ఎక్టాసిస్ అంటారు. ఇవేంటి అంటే జస్ట్ మనకి ఒక చిన్న దారపు ముక్కలు తుంచేస్తే ఎలా ఉంటాయో చిన్న చిన్న దారంగా ఫస్ట్ ఇట్లా ఫామ్ అవుతుంది. ఇలా పాదాల దగ్గర కానీ ఇక్కడ అంటే ఏదో చిన్న చీమ పాకినట్టుగా అలా అనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఇవి ఏమవుతాయంటే రెటిక్యులర్ వీన్స్ గా కన్వర్ట్ అవుతాయి. అంటే ఏంటి, రౌండ్ గా ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ, ఇలా ఏంటి అంటే సన్న నరాలన్నీ కలిసి వెంట్రుక వాసి కన్నా తక్కువ ఉంటాయండి వీన్స్ అనేవి. ఈ క్యాపిలరీస్ అంటారు కదా, చాలా సన్నగా ఉంటాయి అన్నమాట, వెంట్రుక కన్నా తక్కువ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న రౌండ్ గా వచ్చేస్తాయి. ఆఫ్టర్ దట్ ఇవి ఎక్కువ నీకు ప్రాబ్లమాటిక్ లోకి వెళ్ళాయి అంటే వారికోస్ వీన్స్ తో ఉప్పులుగా ఆ ఏరియా అంతా కూడా మురికి కాలంలో నీళ్లు చేరిపోయినట్టుగా చాలాసార్లు ఇదే చెప్తాను. ఎందుకంటే ఇదే టాపిక్ లో ఈ వర్డ్ పడాలి, అప్పుడే జనాలకు ఎక్కుతుంది, చెప్పే కరెక్ట్ వర్డ్ అది. ఎందుకంటే మురికి కాలంలో నీళ్లు ఎలా మురిగిపోతాయో సేమ్ అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఈ క్లాట్నెస్ ఆఫ్ ది బ్లడ్ ఏమవుతుందంటే నీకు మొత్తానికి బాడీని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఓకే సార్, నాది వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ వస్తుంది మేడం, క్లియర్ గా ఉంది. కంటిన్యూషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము టాపిక్ లోకి వెళ్తే ఇంకా డెప్త్ లోకి వెళ్తే అసలు ఎలా కాజెస్ ఏంటి, అసలు వెరికోస్ వీన్స్ ఎందుకు వస్తాయి, ఏంటి ప్రాబ్లం అంటే గనక మనకి వీన్స్ అన్ని కూడా అంటే నర్వస్ సిస్టమ్ ఒకటి, వీన్స్ అంటే సిరలు ధమనులు. ఓకే, సిరలు అంటే వీన్స్, ఈ సిరలు అంటే వీన్స్ కదా, ఇవి ఏం చేస్తాయంటే చెడు రక్తాన్ని తీసుకుపోతాయి. ధమనులు ఏంటంటే ఆర్టరీస్, ఇవి మంచి రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. అంటే గుండె నుంచి శుద్ధి చేస్తున్న మంచి రక్తం ప్రతి అవయవానికి, ప్రతి బాడీ పార్ట్ కి ధమనుల ద్వారా వెళ్తుంది. ప్రతి అవయవంలో ఉండే చెడు రక్తాన్ని అంతా కూడా వీన్స్ అనేవి, ఆర్టరీస్, వీన్స్ అనేవి అంటే సిరలు అనేవి ఈ చెడు రక్తాన్ని తీసుకుపోయి గుండెకి చేరేస్తుంది. ఇప్పుడు వెరికోస్ వీన్స్ టాపిక్ పేరేంటి, వెరికోస్ వీన్స్ అంటే ఏంటి, చెడు రక్తాన్ని క్యారీ చేస్తాయి. అర్థమవుతుందా? ఈ చెడు రక్తం ఏమవ్వాలి, ఎక్కడ వెళ్ళాలి, కాళ్ళ నుంచి, చేతుల నుంచి, నడుముల నుంచి, పొట్ట నుంచి, తొడల నుంచి, బ్యాక్ నుంచి మొత్తం ఎక్కడికి వెళ్తాయి, గుండెకి వెళ్తాయి. సో అంటే ఏంటి, రివర్స్ ఫ్లో ఆఫ్ ది బ్లడ్ అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ రివర్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఏమవుతుందంటే ఈ వెరికోస్ వీన్ అనేది ఫ్లెక్సిబిలిటీ కోల్పోతుంది. వెరికోస్ వీన్స్ వచ్చిన వాళ్ళలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ నరాలు ఎక్కడైతే ఉంటాయో, నరాలు కాదు, ఈ సిరలు అయితే ఏవైతే ఉంటాయో చెడు రక్తాన్ని క్యారీ చేసేవి, ఇవి ఫ్లెక్సిబిలిటీ అంటే ఎలాస్టిసిటీని కోల్పోతుంది. ఇప్పుడు రబ్బర్ ఇలా పట్టుకుంటే ఎలా సాగుతుంది కదా, మన వెయిన్స్ అవన్నీ కూడా ఇలా సాగుతాయి. ఈ ఎలాస్టిసిటీ పోవడం వల్ల బ్లడ్ సప్లై అనేది రివర్స్ అవ్వకుండా అక్కడే మురిగిపోయినట్టుగా స్టాగ్నేట్ అయిపోతుంది. ఇలాంటి టైంలో వచ్చేదే ఆ ఏరియా అంతా కూడా రక్త ప్రసరణ జరగక, టోటల్ దీనికి మజిల్ కి, సెల్స్ కి ఫుడ్ అందక మొత్తం ఈ పార్ట్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయి ఉబ్బిపోయినట్టుగా అయిపోతుంది. స్వోలెన్ బల్జింగ్ లాగా అయిపోతుంది ఆ కాలంతా. ఎలా అంటే ఒక స్టేజ్, ఇందాక చెప్పినదంతా స్టార్టింగ్ స్టేజ్, ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. వాళ్ళ కాళ్ళు ఎలా అయిపోతాయి అంటే పుండ్లు పడిపోతాయి అనమాట. పాపం పుండ్లు పడిపోయి ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి,
తాకితేనే నొప్పి పాపం. ఇలా తాకారంటే నొప్పి భరించలేనంత నొప్పి వస్తుంది ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల. నెక్స్ట్ బ్లీడింగ్ అవుతుంది. ఆ ఏరియా దగ్గర నుంచి రక్తం బయటికి చిమ్ముతుంది. ఓకే. ఇందాక సార్ చెప్తున్నారు కదా! సుధాకర్ గారు అలాగా. ఓకేనా? దీన్ని ఏమంటారంటే థ్రాంబో ఫ్లెబిటైటిస్ అంటారు. ఈ బ్లడ్ క్లాట్ అంతా ఒక చోట ఇన్‌ఫ్లమేషన్ లాగా ఫార్మ్ అయిపోయి బ్లడ్ అనేది బయటికి చిమ్ముతుంది. ఈ థ్రాంబో ఫ్లెబిటైటిస్ అనేది ఏంటి అంటే పుండు ఫార్మ్ అయిపోతుంది. అంటే ఏంటి? ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే తాకిన ముట్టుకున్న పస్ ఫార్మేషన్ లాగా అయిపోయి స్కిన్ అంతా దానికి పాపం ఫుడ్ అందదా? ఆ ఏరియాలో మురికి కాలువలాగా బ్లడ్ ఫార్మ్ అయిపోయిందా? అక్కడ స్కిన్‌కి టాక్సిన్స్ రిలీజ్ అయిపోతాయి. అక్కడ స్కిన్ ఆ ఏరియా అంతా కూడా మనం తీసుకున్న న్యూట్రిషన్ ఏది అందదు. రక్త సరఫరా ఆగిపోతుంది. చెడు రక్తం వెనక్కి పోదు. చెడు రక్తం అంతా ఒక చోటే ఉండిపోతుంది. అక్కడ ఆక్సిజన్ సప్లై అవ్వదు. న్యూట్రియంట్స్ అందవు. వేస్ట్ అంతా స్టోరేజ్ అయిపోతుంది అక్కడ. ఇంత ప్రాపర్‌గా ఇక్కడ అయ్యేసరికి ఆ నరాలన్నీ ఏమైపోతాయంటే ఆ వెయిన్స్ వీక్ అయిపోతాయి. అవి ఇంకా బేర్ చేయలేమన్నమాట. దే కెనాట్ బేర్ దిస్ టైప్ ఆఫ్ బ్లడ్ ని బేర్ చేయలేక మొత్తం కూడా వీక్ అయిపోయి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అయిపోతుంది. క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే ఏంటంటే ఈ వీన్స్ అంతా కూడా క్రానిక్ స్టేజ్ లోకి వెళ్తాయి. చాలా సార్లు చెప్తా అక్యూట్, క్రానిక్. జలుబు, దగ్గు అక్యూట్. క్యాన్సర్, బీపీ, థైరాయిడ్ క్రానిక్. బీపీ కాదు, క్యాన్సర్, షుగర్ ఇలాంటివన్నీ కూడా క్రానిక్. అంటే ఏంటి? లైఫ్ లాంగ్ వాడాల్సిందే. షుగర్ వచ్చిందంటే కొందరికి లైఫ్ లాంగ్ మెడికేషన్. క్యాన్సర్ వస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు చాలా సఫర్ అవుతారు కదా! ఇలాంటివన్నీ కూడా క్రానిక్ డిసీజెస్. ఈ క్రానిక్ సఫిషియంట్ అంటే సమృద్ధిగా ఇవ్వటం. ఏమివ్వడం? పోషకాలు ఇవ్వటం, వాటర్ ఇవ్వటం, ఆక్సిజన్ ఇవ్వటం. ఇన్సఫిషియన్సీ వాటికి ఏంటి? ఆక్సిజన్ అందదు. నేను ఇప్పుడు చెప్పినవేవి అందవు. ఆక్సిజన్ అందదు, వాటర్ అందదు, న్యూట్రియంట్స్ అందవు. అక్కడంతా కూడా మంచి బ్లడ్ ప్రవహించదు. చెడు రక్తంలోకి వెళ్ళిపోతుంది. ఇలా ఇన్సఫిషియన్సీలోకి వెళ్ళిపోయి ఆ కాలంతా కూడా వాళ్ళకి కంపల్సరీ ఆపరేషన్ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. ఓకేనా? నెక్స్ట్ చాలా ఎలా ఉంటుందంటే సింప్టమ్స్ ఏకీగా ఉంటుంది. నొప్పి, విపరీతమైన నొప్పి, హెవీ ఫీలింగ్. బోధకాలు ఎలా ఉంటుందో ఈ కాలుకి వాళ్ళకున్న ఒక లెగ్ లెఫ్ట్ కో రైట్ కో వచ్చింది అనుకోండి, కంపేర్డ్ విత్ అదర్ లెగ్ తో కంపేర్ చేస్తే వాళ్ళకి విపరీతమైన బరువు అనిపిస్తుంది ఆ కాలు. ఏదో సుత్తితో కొడితే ఎలా ఉంటుంది? దబ దబ అలా థ్రాబింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాగే మంటలు, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మజిల్ క్రాంప్స్ వచ్చేస్తాయి. ఎందుకు? ఆ ఏరియా రక్త సరఫరా అవ్వట్లేదు. రక్తం సరఫరా అవ్వట్లేదు. న్యూట్రిషన్ ఎళ్ళట్లేదు. ఆక్సిజన్ ఎళ్ళట్లేదు. వాటర్ సప్లై అవ్వట్లేదు. ఒక చెట్టులో ఒక పార్ట్‌కి మనం నీళ్లు ఏమి ఇవ్వలేదు అంటే కనుక ఆ చెట్టు ఎదుగుతుందా? సేమ్ అలాగే మన బాడీలో కూడా ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వీళ్ళకేంటి అంటే ఇంకా వీళ్ళు ఎక్కువ సేపు కూర్చోలేరు. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ చేయలేరు. ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కూడా ఉండలేరు. ఎక్కువ సేపు నిలబడలేరు. ఎక్కువ సేపు కూర్చోలేరు. వీళ్ళకంతా కూడా చాలా పెయిన్‌ఫుల్ అల్సర్స్ లా ఫార్మ్ అయిపోతాయి. పుండ్లు ఫార్మ్ అయిపోతాయి కాళ్ళంతా కూడా. ఇలాంటి వాళ్ళకేంటంటే కొన్ని రకాల జనరల్‌గా మనం డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చేస్తారంటే ఈ కాళ్ళు నొప్పులు ఇలా ప్రాబ్లమ్ ఎక్కువున్నప్పుడు మనకి సర్జరీ చేసి తీసేస్తారు. సర్జరీ చేస్తారు. కొన్ని నీడిల్స్ ద్వారా. లేదు అంటే గనక మంచి ప్రాపర్ మన గైడెన్స్ తీసుకొని మంచిగా న్యూట్రిషన్‌లోకొస్తే ప్రాపర్ న్యూట్రిషన్ తోటి కూడా నువ్వు రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్టేజెస్ ఆఫ్ ద వారికోస్ వెయిన్స్. ఫస్ట్ స్టేజ్ ఇది స్పైడర్ వెయిన్స్. జస్ట్ మనకి సాలెగూడు ఎలా ఉంటుంది? సాలెగూడు అల్లుతుంది కదా! అలాగా అల్లుకుంటాయి నరాలన్నీ గూడా ఫస్ట్ చిట్లినట్టుగా. అది స్టేజ్ 1. ఈ స్టేజ్ 1లో ఏంటి అంటే వీళ్ళకి అంతగా సింప్టమ్స్ ఏం కనిపించవు గానీ చిన్నగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడేందంటే ఎక్కువ స్టేజ్‌లో కనిపించదు ఫస్ట్ స్టేజ్‌లో. స్టేజ్ 2కొచ్చేసరికి వీళ్ళేంటి అంటే మొత్తం కాళ్ళు, తొడలు, పిక్కలంతా కూడా ఇలాంటివి ఫార్మ్ అయిపోతాయి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే స్కిన్ అంతా కూడా ప్రొట్రూడ్ అయినట్టుగా అంటే స్కిన్‌లోంచి ఇందాక చెప్పా కదా! కవర్‌లోంచి వెనక ఏదన్నా పెడితే పాలిథిన్ కవర్‌లోంచి ఎలా కనబడుతుందో సేమ్ అలాగే స్కిన్‌లోంచి విజిబుల్‌గా కనబడుతూ ఉంటాయి స్టేజ్ 2లో. స్టేజ్ 3లో ఏందంటే లెగ్ ఎడిమా. ఎడిమా అంటే ఏంటంటే నీరంతా అక్కడ స్టాగ్నేట్ అయిపోయి బరువుగా అయిపోతుందన్నమాట. కాలంతా థ్రాబింగ్ సెన్సేషన్‌లోకొస్తారు. స్టేజ్ 4లోకొచ్చేసరికి స్కిన్ డీకలరైజ్ అయిపోతుంది. స్కిన్ వైట్ కలర్‌లో ఉండేవాళ్ళు గానీ, బ్లాక్ కలర్ ఏదో కలర్ ఉంటాం గదా! ఇదంతా వీళ్ళకేమవుతుందంటే అంత బ్లడ్ క్లాట్స్ లాగా ఫార్మ్ అయిపోయి కలర్ డీజనరేట్ అయిపోతుంది. స్టేజ్ 5లో అల్సర్స్ వచ్చేస్తాయి. పుండ్లు పడిపోయి నొప్పులు తట్టుకోలేనంత ఇన్‌ఫ్లమేషన్‌లోకెళ్ళిపోతారు. ఇంత స్టేజ్‌లోకి ఎళ్ళక ముందే స్టార్టింగ్‌లోనే మనం ఈ అవేర్‌నెస్ కాల్ ఎందుకు పెడతాము? మీలాంటివేమన్నా ఉంటే మన వాళ్ళలో ఎవరికన్నా ఉంటే మీరు రికమెండ్ చేసుకొని మన బెస్ట్ న్యూట్రిషన్ పాస్ ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి జనరల్‌గా ఏందంటే ఈ ఈ ప్రాబ్లమ్ ఉంది అంటే చెప్పా గదా! మెయిన్‌గా హార్ట్ డిసీజెస్ ఎక్కువ స్ట్రోక్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. బ్లడ్ సప్లై అవ్వదు గదా పాపం. ఈ గుండెకెళ్ళే చెడు రక్తం అంతా కూడా స్టాప్‌గా ఎళ్తుంది. ఆగి ఎళ్తుంది. దీనివల్ల వీనస్ కాంప్లికేషన్స్ వచ్చేసి నరాలంతా కాంప్లికేషన్‌లోకెళ్ళిపోయి అలాగే వీళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే గనక వీళ్ళు ఫైనల్ స్టేజ్‌లోకెళ్తే ఆపరేషన్ చేసి చాలా
సఫర్ అవుతారనమాట. ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఇంకా డెప్త్‌గా చెప్పాలంటే ఇవి పిక్కల్లో ముందు భాగాన్ని ఒక మోకాల దగ్గర ఉండేదాన్ని పెటల్లా అని, మీడియల్ మెలోలస్ అంటే మన కాళ్ళు పద్మాసనం వేసుకొని కూర్చున్నప్పుడు ఎముక తగులుతుంది కదా ఫుట్ దగ్గర, అక్కడ కూడా కొన్ని నరాలుంటాయి. అక్కడ కూడా పెనిట్రేషన్ జరుగుతుంది. ఫ్యాషియా అంటే వేళ్ళు, కాలి వేళ్ళ దగ్గర ఉండే కూడా నరాలన్నీ కూడా పెనిట్రేషన్ అంటే చెప్పా కదా! మొత్తం రొటేట్ అయిపోతూ ఉంటాయి. ఈ పార్ట్ అంతా కూడా నీకు సఫర్ అవుతూ వస్తారు. ఇక్కడ ఉంటాయి నరాలు ఇవన్నీ. చెప్పిన నరాలంతా కూడా ఇవి ఉంటాయి. పోస్టీరియర్ ట్రిబ్యునల్ వెయిన్ అని, ఫిబ్యులార్ అంటే టిబులా అనేవి ఏందంటే పిక్కల్లో పై భాగము, కింది భాగము, ముందు భాగం, వెనక భాగం అంటాం కదా! కాల్లో పైన, కింద, ముందు, వెనక అంటాం కదా! ఇలాంటి పార్ట్స్ అన్నమాట. ఈ అన్ని ఏరియాల్లో కూడా వీన్స్ అనేవి స్టాగ్నేట్ అయిపోయి నీకు ప్రాబ్లమ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ మైక్రో స్క్లిరోథెరపీ అనేది ఏం చేస్తారంటే డాక్టర్స్ బటర్‌ఫ్లై నీడిల్‌లా ఉంటుంది. అంటే ఒక నీడిల్ లాగే ఉంటుంది. లోపలికెళ్ళి అది ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. వింగ్స్ లాగా. టీ షేప్‌లో. ఈ బటర్‌ఫ్లై నీడిల్ లోపలికెళ్ళాక నరాల్లోంచి ముందు బ్లడ్ తీసి టెస్ట్‌కి పంపిస్తారు. అది పక్కన పెడితే దాన్నేం చేస్తారంటే నరాల్ని మళ్ళీ సాఫ్ట్ చేస్తారు. ఇన్ ద సెన్స్ కట్ చేయటమా, లేదంటే ఇంకేదన్నా ఆ నరాలు తీసేయటమా, లేదంటే కొత్తవేయటమా ఏదో చేస్తారు. ఆఫ్టర్ దట్ నీకు కొన్ని రోజుల వరకు బెడ్ రిడెన్ పెడతారు. దెన్ మళ్ళీ నీకు ఈ స్టేజ్ ఆపరేషన్ అయిపోయాక తగ్గుతుందా అంటే ఎవ్వరు హామీ ఇవ్వరండి. డాక్టర్ కూడా హామీ ఇవ్వరు. ఎందుకంటే మళ్ళీ రొటేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఉంది. వీన్స్ లోనే ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఉంది కాబట్టి ఒకవేళ మైక్రోస్క్లిరోథెరపీ చేయించుకున్నా, ఆపరేషన్స్ చేయించుకున్నా కూడా దట్ ఈస్ టెంపరరీ ఓన్లీ. నువ్వు ప్రాపర్ గా మళ్ళీ మంచి డైట్ అండ్ న్యూట్రిషన్ లో ఉండాలి. లేదు అంటే లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ చేసి కొన్ని రేస్ పంపించి ఎక్కడైతే నరాలు అలా ఉన్నాయో ఆ ఏరియాలో ఆపరేషన్ చేసి లేజర్ ద్వారా కూడా తీసేస్తారు. మళ్ళీ కూడా నీకు ప్రాబ్లమ్ మటుకు రిపీట్ అవుతుంది. ఇందుకని మనం ఏం చేయాలంటే మనం తీసుకునే ఫుడ్ లో ఎప్పుడు కూడా మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అంటే ఏంటి? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అంటే జనరల్ గా మార్కెట్ లో దొరికే ఒమేగా 3లు ఉంటాయి. మన దానికి దీనికి జస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇది ప్యూర్ ఫార్మ్. అంటే మనకి ఎవరైతే నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నారో ఈయన లూయిస్ ఇగ్నోరస్ అని ఈయన కనుక్కున్న ప్రోడక్ట్. ఇది చాలా సార్లు చెప్తుంటాను. ఇందులో మనకి కార్డియోవాస్కులర్ ఫంక్షన్ కి గానీ, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలన్నా 2 అమినో యాసిడ్స్ అవసరం. ఈడిఏ, ఈపీఏ అండ్ డిహెచ్ఏ. ఇవి పెంటనోయిక్ యాసిడ్ అండ్ డెక్సనోయిక్ యాసిడ్. ఈ 2 కూడా హార్ట్ ఫంక్షనింగ్ కి గానీ, కార్డియోవాస్కులర్ ఫంక్షన్ గానీ, నరాల్లో రక్త ప్రసరణ ప్రాపర్ గా జరగాలన్నా, చెడు రక్తం నిల్వలు అవ్వకుండా, టాక్సిన్స్ బయటికెళ్ళాలనుకున్నా, చెడు కొలెస్ట్రాల్ రక్తంలో చక్కెర నిల్వల స్థాయిలు తగ్గించాలన్నా, ట్రైగ్లిసరైడ్స్ తగ్గించాలన్నా, ఈ 2 లిపిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 2 అమినో యాసిడ్స్ కూడా. ఇవేం చేస్తాయంటే బ్లెండింగ్ అన్నమాట. ఈ 2 కలిపిన అమినో యాసిడ్స్ అనేవి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లో ఉంటాయి. ఇది మన బాడీకి పర్ డేకి 120 మిల్లీగ్రాముల డిహెచ్ఏ తీసుకోవాలి. 180 మిల్లీగ్రాముల ఈపీఏ తీసుకోవాలి. దాని ప్రకారం చేసింది. అంటే ఏంటి? ఈ ఆర్‌డీఏ ప్రకారం రికమెండెడ్ డైటరీ అలవెన్స్. పర్ డేకి ఒక మనిషికి ఎంత ఇవ్వాలో అంత చేసిన దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసిన ఫుడ్ అన్నమాట. ఓకే. ఎప్పుడైతే ఈ డిహెచ్ఏ అండ్ ఈపీఏ ప్రాపర్ గా తీసుకుంటావో బ్రెయిన్ ఫంక్షన్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరిగి స్కిన్ అండ్ హెయిర్ కంట్రోల్ గానీ, కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఓకే. అలాగే మీరు తీసుకునే ఫుడ్ లో గనక కాస్త మంచి ఫిష్ ఫ్యాట్ అంటే ఫిషెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల గానీ, చికెన్, మటన్ తగ్గించుకొని ఫిషెస్ కనుక తింటే మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి ఫిషెస్ కూడా అందులో ఏముంటాయి నాకైతే తెలీదు. అవి కొంచెం బెస్ట్ ఫిషెస్ అనే ఫిష్ ఆయిల్ కూడా మంచిదంటున్నారు. అలాగే ఈ మన ఒమేగా 3 తీసుకోవడం వల్ల బోన్ హెల్త్ బావుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాడీలో ఎక్కడైనా కొవ్వు నిల్వలు డిపాజిట్స్ అయిపోయినా కూడా ఆ కొవ్వు నిల్వలు తగ్గుతాయి. వుమెన్ వెల్ బీయింగ్ ఆడవారిలో చాలా సమస్యలు ఉంటాయి గదా! పీరియడ్ ఇష్యూ అవ్వచ్చు, స్కిన్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, అలాగే గైనిక్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది సప్లిమెంట్ గా తీసుకుంటే మనకి 300 ఎంజీ వరకు ఫుల్ ఒమేగా 3 బాడీకి అందుతుంది. మనం ఏ ఆయిల్ తీసుకున్నా కూడా ఒమేగా 6 ఆయిల్. ఈ ఒమేగా 6 ఆయిల్ ఏంటి అంటే మనకి వేడి ఏమంటారు? ఎక్కువ టెంపరేచర్ కి బాగా బర్న్ అవుతుంది. అంటే ఏంటి? హై టెంపరేచర్ లో ఇది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కొవ్వు నిల్వలుగా పేరుకుపోతుంది బ్లడ్ లో. దాన్ని కరిగించుకుంటూ మంచిగా బాడీకి ఇవ్వాలి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ని అలాగే మనకి అవకాడో ఆయిల్స్ కానీ
నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా, కొన్ని అంటే మనం వాడే ఆయిల్స్ కాకుండా ఈ ఆలివ్ ఆయిల్స్ కానీ అవకాడో ఆయిల్స్ కానీ వాడుతుంటే మనం తీసుకునే ఫుడ్ లో మీకు కొంచెం ఈ కార్డియోవాస్కులర్ ఫంక్షన్ నుంచి కూడా మంచిగా మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఈ వెరికోజ్ వెయిన్స్ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అంటే మెయిన్ గా అంటే మన బాడీలో హార్ట్ హెల్త్ బాగుండాలన్నా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి హెచ్డిఎల్ ఎక్కువ ఉండి ఎల్డిఎల్ తక్కువ ఉండాలి కదా. ఈ ఎల్డిఎల్ తక్కువ ఉండాలన్నా కూడా, అలాగే గుండె పనితీరు వేగవంతంగా చేయాలన్నా కూడా, అలాగే స్ట్రోక్స్ రాకుండా స్క్లిరోసిస్ అంటాం కదా, ఇలాంటి హార్ట్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో హార్ట్ కి సంబంధించినవి 7 రకాల డిసీజెస్ వస్తాయి. ఒక మనిషిలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, గుండెకి సంబంధించిన రోగం వచ్చి చనిపోయాడు, గుండె అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటే గనక దాంట్లో 6-7 రకాల సిమ్టమ్స్ వస్తాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒకటే అంటే జనరల్ గా చెప్పేది హార్ట్ స్ట్రోక్ అని చెప్తారు. దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. ఈ అన్నిటి నుంచి కూడా మెరుగుపరుచుకోవాలి. గుండె పనితీరు బాగా పనిచేసి మంచి చెడు రక్తం కాకుండా చెడు రక్తాన్ని నీట్ గా శుద్ధి చేసి బాడీ అంతటికి ఇవ్వాలి అంటే కంపల్సరీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన సప్లిమెంటేషన్ గా తీసుకుంటే మంచిదన్నమాట. అలాగే ఇన్ఫ్లమేషన్, ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంది, వారికోజ్ వీన్స్ ఉన్నాయి, ఉన్నా లేని ఇప్పుడు ఉండి తగ్గించుకున్న వాళ్ళు కూడా ఒమేగా 3 యాడ్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్. ఫ్యూచర్ లో నీకు ఎటువంటి మళ్ళీ వెరికోజ్ వీన్స్ రాకుండా ఉంటుందన్నమాట. అలాగే బ్రెయిన్ ఫాగింగ్ తగ్గిస్తుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా ఉంచుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదొక్కటే కాదండి, మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి న్యూట్రిషన్ లో షేక్ తీసుకోండి, షేక్ లోయెస్ట్ కెలరీ ఎప్పుడు కూడా వెరికోజ్ వీన్స్ ఉండే వాళ్ళు బరువు ఉన్నా ఉండకపోయినా కూడా వెరికోజ్ వీన్స్ ఉంటాయండి. బరువు ఒక్కటే కాదు, బరువు ఉండి వెరికోజ్ వీన్స్ ఉన్నాయి అంటే మటుకు చాలా ఎఫెక్ట్ అవుతుంది బాడీ. ఎందుకంటే ఆ బరువు వల్ల వీళ్ళకి ఫ్యాట్ ఫామ్ అవుతుంది, ఈ వెరికోజ్ వీన్స్ వల్ల అక్కడంతా స్టాగ్నెట్ అయిపోతుంది. దీనివల్ల వీళ్ళకి త్వరగా ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది, రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటుంది. అందుకని బరువుని మేనేజ్ చేసుకుంటూ లోయెస్ట్ క్యాలరీ ఫుడ్ మంది కాబట్టి, అలాగే మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకొని మనం ప్రాపర్ సెల్ యాక్టివేటర్ ఆలా ఉంటుంది అందులో, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, ఇది కూడా యాడ్ చేసుకుంటూ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ కోచ్ గైడెన్స్ లో ఉంటే నువ్వు బెస్ట్ రిజల్ట్ తీసుకుంటావు అనమాట. దిస్ ఇస్ ద టాపిక్ అండి, వెరికోజ్ వీన్స్ గురించి. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు వెరికోస్ వెయిన్స్ గురించి, టాపిక్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు మేడం. అది స్లైడ్స్ కానీ అవన్నీ కూడా చాలా క్లియర్ గా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మేడం గారికి ఒకసారి మనందరం విత్ అవర్ వాయిస్ ఒకసారి గ్రాట్యుడ్ చెప్పుకుందాం. మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం మనందరం కూడా. మన అదృష్టవంతులు, నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, మనం ఈ 11th క్లబ్ లో ఉండడం వల్ల మనందరం కూడా అదృష్టవంతులు ఉంటాం. ఎందుకు అని అంటే కనుక ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న దానికి మనం అందరం కూడా గ్రాట్యుడ్ చెప్పుకుందాం. ఒకసారి మీ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, అన్మ్యూట్ చేసుకొని మంజుశ్రీ మేడం గారు ఒకసారి